కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. పాఠశాల అటెండర్ బాలికల టాయిలెట్ లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వాష్రూమ్ లో అనుమానాస్పదంగా వెలుగుతున్న కెమెరా పరికరాన్ని గమనించిన విద్యార్థినులు ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సీక్రెట్ కెమెరా అని అనుమానించిన వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు విద్యార్థినులు. ఆగ్రహంతో పాఠశాలలకు చేరుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేయడంతో వెంటనే గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ, చొప్పదండి సిఐ ప్రదీప్ కుమార్లకు సమాచారం అందించగా పోలీసులు పాఠశాలకు చేరుకొని ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నివేదిక పంపినట్లు ప్రిన్సిపల్ మీడియాకు వివరించారు. అయితే బాత్రూంలో కెమెరాలు అమర్చింది అటెండర్ యాకూబ్ అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంగా యాకూబ్ అమ్మాయిలతో తరచూ అనవసరంగా మాట్లాడటం, వారు బాత్రూంల వైపు వెళ్తున్నప్పుడు మొబైల్లో ఫోటోలు తీయడంతో పాటు రహస్యంగా కెమెరాలు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు తెలిపారు. మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి 6 బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా భరించిన ఓ విద్యార్థిని వారం రోజుల కింద తన తల్లిదండ్రులు, అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో విషయాన్ని గోప్యంగా ఉంచి విచారణ చేపట్టారు. ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు విచారణ తర్వాత యాకూబ్పై ఫోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీక్రెట్ కెమెరాలు విషయం వైరల్ అవడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు. విద్యార్థుల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్తో పాటు అటెండర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరోవైపు అటెండర్ను సస్పెండ్ చేస్తూ జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ను కూడా సస్పెండ్ చేయడంతో పాటు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక అక్కడ పనిచేస్తున్న టీచర్లందరినీ బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పాఠశాల ముందు విద్యార్థి సంఘాలతో కలిసి తల్లిదండ్రులు ధర్నా చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పలు సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. కురికాల్య స్కూల్ ఘటనతో సంబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలంను కోరారు. ఈ మేరకు వారితో ఫోన్లో మాట్లాడారు. అటెండర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్తో ఫోన్లో మాట్లాడారు. నిందితుడి వద్ద ఉన్న వీడియోలను స్వాధీనం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు.